ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. కార్తీక పురాణము 21వ అధ్యాయము. పురంజయుని ఓటమి నుండి గట్టెక్కుట. యుద్ధం భీకరమయ్యింది. తలలు తెగిన ముండెములతో, గుర్రాలు ఏనుగుల కలేబరాలతో, ఆహాకారాలతో రుద్రభూమిలా ఉన్నది రణక్షేత్రం. కాంభోజిరాజు ధనుర్బాణాలతో పురంజయునిపై దూసుకుపడ్డాడు. శరపరంపరను కురిపించాడు. పురంజయుడు వేసిన బాణాలను ఒడిసిపట్టి, నీ బాణాలను నీ మీదకే ప్రయోగిస్తున్నాను అంటూ శరపరంపరమును కురిపించాడు. పురంజయుని శరీరాన్ని నొప్పించాడు. విజయావకాశాలు మృగ్యమైపోయి పురంజయుడు సంధ్యా సమయమున కోటలోనికి పారిపోయాడు. అంతఃపురాన ఏకాకి అయి విచారిస్తున్న పురంజయుని చెంతకు సుశీలుడనే పురోహితుడు వచ్చాడు. రాజా, శత్రువులను గెలవడానికి నీ సామర్థ్యం వ్యర్థమైనది. దైవబలం ఉంటే గాని నీకు జయం దుర్లభం. ఇది కార్తీక మాసం, శుభప్రదమైన మాసం. రేపు కృత్తికా నక్షత్రంతో కూడుకున్న కార్తీక పౌర్ణమి. శ్రీహరిని ఆరాధించు. ఆయన భక్తవరదుడు. ఇష్టకామ్య సిద్ధితో నిన్ను ఉద్ధరిస్తాడు. విజయుడవై నీ రాజ్యాన్ని నీవు గెలుచుకుంటావు అని ప్రబోధించాడు. ఆ మర్నాడు ప్రాతకాలన నదీ స్నానం చేసి, దీపారాధన చేసి, షోడశోపచారములతో శ్రీహరిని పూజించి, వేద విధులకు విప్రులకు దానధర్మాలు చేసి అంతఃపురానికి బయలుదేరాడు. ఆ సమయంలో మెడనిండుగా తులసిమాలలు, నుదుటను భుజాలపై విష్ణునామాలు ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురై, మహారాజా, విచారించకు. నీ సైన్యాన్ని కూడగట్టుకొని శత్రువును ఎదురించు. విజయుడవై వర్ధిల్లుతావు. నీ రాజ్యము నీకే దక్కుతుంది అని ఆశీర్వదించి నిష్క్రమించాడు. అందుమీదట పురంజయుడు ధైర్యోత్సాహాలు కూడగట్టుకొని ఆ యుద్ధంలో తలపడి శత్రురాజులను చిత్తుగా ఓడించాడు. జనక మహారాజా, శ్రీహరి కరుణా కటాక్షము గొప్పతనము వలన తండ్రి ఇచ్చిన విషయాన్ని అమృతంగా మార్చి ప్రహ్లాదుడిని బ్రోచాడు. శ్రీహరి కటాక్షం వలనే ధ్రువుడు చిరంజీవి అయి అత్యున్నత స్థానాన్ని పొందాడు. ఈ కార్తీక స్నానము, దీపారాధన, స్వామి అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని, ఈప్సిత సిద్ధిని కలుగజేస్తాయి. భక్తవత్సలుడైన శ్రీహరి కృపాకటాక్షములకు పాత్రులై వశిష్ఠ, వ్యాస, అంబరీష, శౌనకాది మహనీయులు తరించారు. నిరాకారుడు, నీరజాక్షుడు, నిర్వికల్పుడు, సహస్రభాను తేజుడు, సర్వాంతర్యామి, నిత్యానందుడు, నిరంజనుడు, చతుర్దశ భువనాలను కుక్షియందు ఉంచుకొని కాపాడు శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులు కాగలుట కన్నా మిన్న అయినది ఏదీ లేదని రాజర్షి శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్యాలను పరిపరి విధాలా వివరించారు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.